వైసీపీ ముఖ్య నేత అంబటి రాంబాబు మీద కొత్త కేసు నమోదైంది. కొంతకాలంగా వరుస వివాదాల్లో అంబటి రాంబాబు చిక్కుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల వేళ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో పోలీసులు అందుకు సిద్ధమయ్యారు. ఆ సమయంలో వారితో అంబటి రాంబాబు దురుసుగా వ్యవహరించారనేది ఆరోపణ. ప్రస్తుత పోలీస్ సిబ్బంది ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అంబటి రాంబాబు మీద కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు మీద కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయం మేరకు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సమయంలో పోలీసు సిబ్బంది గార్డ్ ఆఫ్ ఆనర్ ఇస్తూ ఉండగా అంబటి తన మద్దతుదారులతో కలిసి ఆటంకం కలిగించారని ఫిర్యాదులందాయి. ప్రభుత్వ ఆదేశాలను అమలు చేస్తున్న తామని ఉద్దేశపూర్వకంగా తోసేశారని పోలీసులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. సెక్షన్లు 132, 3/5 కింద అంబటి రాంబాబు సహా మరికొందరి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే తాము ముద్రగడ చివరి కోరికను అమలు చేశామని, ఆ బాధ్యత తమ మీద ఉందని అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు. తనకి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేయొద్దని ముద్రగడ ముందే చెప్పారంటూ కూడా ఆయన వివరించారు. కాగా ముద్రగడ కుటుంబ సభ్యులు కిర్లంపూడిలోని ఆయన ఇంటి ఆవరణలో అంత్యక్రియలు నిర్వహించారు. ముద్రగడ అంత్యక్రియల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్ పాల్గొని వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు కిర్లంపూడిలోనే ఆయన ఉన్నారు. మరణానికి ముందే ముద్రగడ తన కుటుంబ సభ్యులకు ఓ లేఖ రాశారు. ఇంటి ఆవరణలోనే తన పార్థివ దేహాన్ని ఖననం చేయాలని, ప్రభుత్వ లాంఛనాలు, పోలీసుల గౌరవ వందనం తనకు అవసరం లేదని ఆ లేఖలో పేర్కొన్నారని వైసీపీ నేతలు వివరిస్తున్నారు. ఈ కేసులో అంబటి రాంబాబుతో సహా జక్కంపూడి గణేష్ మరికొందరు పేర్లు ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసులు ఈ కేసులో విచారణ మొదలుపెట్టారు. అయితే మరోపక్క దీని గురించి మీడియాతో మాట్లాడారు అంబటి రాంబాబు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి అంటే ఆ రోజు ఏం జరిగిందనేది ఆయన చెప్పుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. చంద్రబాబు, లోకేష్ డీజీపీ నా మీద కక్ష కట్టారు, ఏదో విధంగా నన్ను అణిచివేయాలని ప్రయత్నిస్తున్నారు అని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. కిర్లంపూడిలో జరిగినటువంటి ఘటన మీద అంబటి రాంబాబు నేరుగా జడ్జితో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నానని, కావాలంటే వచ్చి అరెస్ట్ చేసుకోవచ్చని, జరిగిందంతా జడ్జి గారికి తాను చెప్తానని సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఈ క్రమంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, డీజీపీ లోకేష్ నా మీద కక్ష కట్టారు, ఏ విధంగా నన్ను అణచివేసేందుకైనా చూస్తున్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. గత చంద్రబాబు ప్రభుత్వంలో ముద్రగడ కుటుంబాన్ని వేధించారు, మహిళల్ని అసభ్య పదజాలంతో తిడుతూ అవమానించారు. అధికారిక లాంఛనాలు వద్దని ముద్రగడ కుటుంబమే చెప్పింది. అయినా పోలీసులు ఎందుకు వచ్చారు అని అంబటి రాంబాబు ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది.